వెల్కమ్ బ్యాక్ టు హనీ అకార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది వోక్స్వేగన్ బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. వోక్స్వేగన్ వెంటో హైలైన్ వేరియంట్ అండి, డీజిల్ వర్షన్. ఈ కార్ వచ్చేసరికి కంప్లీట్గా మోడిఫైడ్ కార్ అండి. మీకు లేటెస్ట్ 2019-20 కార్స్ ఏ విధంగా అయితే మీకు లుకింగ్ ఉండిద్దో సేమ్ లుకింగ్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది చేస్తారన్నమాట. కంప్లీట్ మోడిఫైడ్ బై హనీ అకార్ డెకర్స్ అంటే మనమే. ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2012లో జరిగిందండి. లైఫ్ కూడా మనకి అప్ టు 2027 వరకు ఉండిద్దన్నమాట. దాని తర్వాత లైఫ్ వచ్చేసరికి 8,000 నుంచి ఒక 10,000 రూపీస్ ఖర్చు చేసుకుంటే లైఫ్ వచ్చేసరికి 5 years ఎక్స్టెన్షన్ అనేది ఉండిద్దండి. మీరు కార్ చూస్తున్నారు కదా, గ్లేజింగ్ కావచ్చు, మీకు జస్ట్ లైవ్లో వస్తే కార్ అనేది తీసుకొని వెళ్ళిపోతారు, అంత బాగుండిద్ది కారు. ఈ కార్ మనం ఈచ్ చిన్న స్క్రాచ్ లేకుండా, చిన్న డెంట్ లేకుండా చాలా కేర్ఫుల్గా మనం మోడిఫై అనేది చేసామండి. మనం మోడిఫికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చూసుకునేది కార్కి ప్రాణం ఇంజన్ అన్నమాట. ఇంజన్ కనుక 100% పర్ఫెక్ట్గా ఉంటే మనం ఆ కార్కి మోడిఫికేషన్ అనేది చేస్తాం. ఇంజన్ లేకుండా మనం ఇంత నీట్గా చేసిన వర్కౌట్ అవ్వదన్నమాట. అందుకని ఫస్ట్ ఇంజన్ అయితే 100% జెన్యూన్ ఇంజన్ అండి. ఈ కార్ వచ్చేసరికి 1,18,000 వరకు తిరిగి ఉంది. 1,12,000 కిలోమీటర్ల వరకు తిరిగి ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంజన్ అయితే సూపర్ అన్నమాట. ఇంజన్ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు, ఏసీ కావచ్చు, సూపర్గా ఉండేది కారు. మీరు లైవ్లో రాండి, కార్ అయితే మాత్రం తీసుకుని వెళ్ళిపోతారు, అంత బాగుండిద్దండి. మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, న్యూ కార్ కొనుక్కోవాలి, ఒక కొత్త కార్ ఎలా ఉండిద్ది మనం తీసుకుంటే అనేది ఎక్స్పీరియన్స్ అయితే 100% చేస్తారు ఈ కార్ తీసుకుంటే, అంత బాగుండిద్ది అన్నమాట. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హనీ అకార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేయడం జరిగిద్ది, అది గమనించగలరు. అలానే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో 100% మంచి క్వాలిటీ కార్స్ రాబోతున్నాయి. అలానే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ అయ్యిద్ది. ఎవరైనా ఒక న్యూ కార్ తక్కువ బడ్జెట్లో అంటే మోడిఫై ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారన్నమాట, వాళ్ళకి రీచ్ అయ్యే వరకు లైక్ అయితే చేయండి. కార్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, మీరు షోరూంలో పెయింట్ వేసినా సరే ఇంత నీట్గా రాదండి. ఎందుకంటే షోరూంలో వేసే వాళ్ళు కూడా జస్ట్ రోబోటిక్స్ అయితే ఎవరు వేరు, రోబోస్ నుంచి జస్ట్ అక్కడ కూడా మనుషులే పెయింట్ కలిపి వేసేది. కానీ మన దగ్గర ఏంటంటే చాలా కేర్ఫుల్గా నా ఓన్ పెయింటర్ నా దగ్గర జరిగింది కాబట్టి అంత భరోసాగా చెప్తున్నాను. కార్ అయితే జస్ట్ లైవ్లో రండి, 100% ఇష్టపడతారు, అంత బాగుండేది కార్. అండ్ ఇక్కడ మోడిఫికేషన్ అంటే మనం పార్ట్ అంటే యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదండి, జెన్యూన్ కార్ కాబట్టి మనం ఇంత ఇన్వెస్ట్ చేసాం దీనికి. మీరు బానెట్ కావచ్చు, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి దీనికి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, బానెట్, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో ఏదైతే వస్తాయో లిడ్స్ కావచ్చు, పంచెస్ కావచ్చు, ప్రతిదీ కూడా మీరు వచ్చి చూసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇందులో మనం మెయిన్గా ఫోకస్ చేసింది చిన్న స్క్రాచ్ కూడా లేకుండా, డెంట్ కూడా లేకుండా, ఒక షోరూమ్ నుంచి పీస్ తీసుకువెళ్తే కార్ ఏ విధంగా అయితే ఉండిద్దో సేమ్ అలా చేయాలనే ఉద్దేశంతో నేను మోడిఫికేషన్ అనేది స్టార్ట్ చేశాను. అవుట్పుట్ అయితే మాత్రం అల్టిమేట్ వచ్చిందండి. మీరు వెహికల్ దగ్గరికి వస్తే 100% నచ్చిద్ది అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దాని లుకింగ్ కావచ్చు, ఎక్కడైనా స్క్రాచ్ లేకుండా అసలు పర్ఫెక్ట్గా ఉండిద్దండి వెహికల్. ఇంజన్ అయితే సూపర్గా ఉండిద్ది. ఇంజన్ మైలేజ్ వచ్చేసరికి ఈ కార్
20 నుంచి 24 హైవే మీద మైలేజ్ వస్తుందండి. ఇన్ సిటీ 16 నుంచి 18 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. అండ్ ఈ కార్కి మనం డాక్యుమెంట్స్ పరంగా మాట్లాడుకుంటే 2027 6th మంత్ వరకు లైఫ్ ఉందండి. ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది, పొల్యూషన్ కూడా అవైలబుల్లో ఉంది. 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ బాడీ గురించి మనం మాట్లాడుకుంటే బానెట్ 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు, ఒరిజినల్ కార్ అండి. మీకు ఈ మోడిఫికేషన్లో మనం మెయిన్గా ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ బాడీ చిన్న స్క్రాచ్ కూడా లేకుండా మోడిఫై ఏం చేసాం, చాలా బాగుంటుంది అనమాట. మీరు లైవ్లో రాండి. అండ్ ఇక్కడ హెడ్ లైట్స్ చూసుకుంటే ఒరిజినల్ హెడ్ లైట్స్ అనేవి మనం తెప్పించి వేయడం జరిగిద్దండి. ఇక్కడ చూసుకోవచ్చు, దీని లుకింగ్ కావచ్చు, మీకు చాలా అట్రాక్టివ్ ఉండిద్ది అన్నమాట. లైటింగ్ కూడా ఇందులో వచ్చేసరికి వైట్ సంబంధించిన హాలోజన్ బల్బ్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు సైడ్ ఎలాయ్ వీల్స్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ స్క్రాచెస్ డెన్స్ ఏమి లేకుండా ఎలాయ్ వీల్స్ ఒరిజినల్ ఉన్నాయన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నుంచి వచ్చిన ఎలాయ్ వీల్సే ఇప్పటి వరకు యూజ్ చేయడం జరిగిందండి. దీనికైతే మనం ఎటువంటి మోడిఫికేషన్ అనేది ఏం చేయలేదు. కానీ లోపల ఉన్న క్యాలిబర్స్ కావచ్చు, మీరు లాంగ్ లుక్ చూపిస్తాను, చాలా బాగుంటుందండి. ఇది ఆ కలర్ వచ్చేసరికి మీకు మెరూన్ బ్లాకీ రెడ్ అంటారు. ఇక్కడ చూసుకోవచ్చు మీకు, దానివల్ల ఒక ఎలిగేట్ లుక్ అయితే వస్తుంది. అండ్ దీనికి కాంబినేషన్గా మనం బ్యాక్ ఉన్న స్పాయిలర్ ఏదైతే ఉందో సేమ్ పెయింట్ అనేది ఈ బ్యాక్ ఉన్న స్పాయిలర్కి మనం అటాచ్ చేసాం. దానివల్ల ఏంటంటే మీకు కార్ అనేది మోర్ అట్రాక్టివ్గా కనబడుద్ది అన్నమాట. అండ్ ఈ కార్కి మనం ఇంటీరియర్ అనేది ఒక న్యూ కార్ తీసుకుంటే, అంటే ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే ఉండిద్దో, సీట్ కవర్స్ కావచ్చు, మొత్తం సీట్ కవర్స్ అయితే ఒరిజినల్ అండి. దీనికి ఏం మనం చేంజ్ చేయలేదు. వోక్స్వ్యాగన్ వాళ్ళు ఇచ్చే సీట్ కవర్సే మనం యూజ్ చేయడం జరిగింది. ఒకసారి నేను చూపిస్తాను ఇంటీరియర్, ఒరిజినల్ ఇంటీరియర్ అండి. దీంట్లో అయితే మాత్రం చూసుకోవచ్చు మీకు ఐవరీ బీచ్ కలర్ థీమ్తో వస్తుందండి. మొత్తం బిస్కెట్ కలర్ అంటారు, చాలా సూపర్గా ఉండిద్దండి. ఇది మీరు చూసుకోవచ్చు ఇంటీరియర్. ఈ వీడియోలో మీకు క్లారిటీ మిస్ అవ్వకుండా ఉండాలంటే 1080 పిక్సెల్లో వీడియో చూడండి, 100% ఇష్టపడతారు అన్నమాట. అంత బాగుండేది కార్. అండ్ ఇక్కడ మీకు గేర్ బూట్ కవర్ కూడా ఒరిజినల్ వోక్స్వ్యాగన్ వాళ్ళ నుంచి తెప్పించి వేసామండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఫినిషింగ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు. ఇందులో ఆల్రెడీ ఆండ్రాయిడ్ 9 ఇంచ్ ప్లేయర్ కూడా ఉందండి. అండ్ లోపల మీకు స్టీరింగ్ కంట్రోల్స్ చూసుకోవచ్చు. దీనికి కూడా కాంబినేషన్ సీట్ కవర్స్ కాంబినేషన్తో ర్యాపింగ్ అనేది చేయడం జరిగింది స్టీరింగ్ కవర్. అలానే ఇక్కడ వచ్చేసరికి ఏసీ అనేది చిల్ వస్తుందండి. ఈ కార్లో మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది ఉందన్నమాట. మొత్తం కంప్లీట్ టచ్ ప్యానల్ అనేది, టచ్ ప్లేయర్ అనేది వస్తుంది అన్నమాట. ఇందులో వచ్చేసరికి బ్లూటూత్, ఆక్సిలరీ కేబుల్, యూఎస్బి, పెన్ డ్రైవ్, నావిగేషన్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు అండి, ఎంత నీట్గా ఉండదు, ఎక్కడ స్క్రాచ్ అనేది ఏమీ లేదన్నమాట. ఇక్కడ మీకు కంప్లీట్ ఫ్లోర్ మ్యాట్ అనేది ఉందండి. అలానే 90 ఫుట్ మ్యాట్స్ అనేవి మనం బకెట్ టైప్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ కార్ మనకి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి రేర్ ఏసీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి చాలా స్పేషియస్గా ఉండిద్ది వెహికల్. అలానే ఆర్మ్ రెస్ట్ అనేది చూసుకోవచ్చు, టాప్ ఎండ్ కాబట్టి మనకి 4 హెడ్ రెస్ట్, డ్రైవర్ కావచ్చు, ప్యాసింజర్ కావచ్చు, బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా హెడ్ రెస్ట్. సీట్లు అయితే 99% ఒరిజినల్ సీట్లు అండి, చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి మీకు హైట్ అడ్జస్ట్మెంట్ కోసం సీట్ కూడా డ్రైవర్ సీట్కి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 4 పవర్ విండో చూడొచ్చండి. ఇది వచ్చేసరికి ఓఆర్విఎం సైడ్ మిర్రర్స్, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉండిద్ది, లాక్ అన్లాక్. ఇది వచ్చేసరికి మీకు బూట్ ఓపెన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి చాలామంది ఇష్టపడే ఫీచర్ వోక్స్వ్యాగన్లో మనం ఏదైతే కీ ఇస్తారో అన్లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ చూడొచ్చు పవర్ విండోస్ అనేవి ఆటోమేటిక్గా డౌన్ అవుతాయి. ఈ ఫీచర్ కూడా ఈ కార్లో అవైలబుల్ ఉందండి.
అండ్ లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ విండోస్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. ఈ ఫీచర్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇందులోనే మనం డిక్కీ కూడా చూసుకోవచ్చు. అంటే బూట్ ఓపెన్ చేయాలి అంటే లాంగ్ ప్రెస్ చేస్తే బూట్ అనేది కూడా ఓపెన్ అయింది. వెంటో ఇది వచ్చేసరికి 1.6 ఇంజన్ అండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా. అండ్ ఇక్కడ పంచెస్ కావచ్చు, ప్రతిదీ లైవ్లో రండి 100% ఇష్టపడతారు. మీకు అసలు పెయింట్ జరిగినట్టే ఉండదు అనమాట, అంత బాగుంటుంది వెహికల్. ఇది వచ్చేసరికి దాదాపుగా 550 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది. మీరు లాంగ్ జర్నీకి అయితే ద పర్ఫెక్ట్ వెహికల్ అండి సెడాన్లో. ఎందుకంటే 23-24 మైలేజ్ అయితే వస్తుందండి. నేను రీసెంట్గా ఒంగోలు దాకా వెళ్ళొచ్చాను వెహికల్లో. చాలా బాగుంటుంది అనమాట వెహికల్. అండ్ నెంబర్ కూడా చూసుకోవచ్చు మనం 7337. ప్రతిదీ ఒరిజినల్ అండి. కార్ అయితే మిస్ చేసుకోవద్దు. ప్రతి గ్లాస్ కూడా ఒరిజినల్ అన్నమాట, ఏది చేంజ్ అవ్వలేదు. అండ్ ఇంజన్ అయితే సూపర్గా ఉండిద్దండి. వీడియో లెంత్ వస్తుంది కాబట్టి నేను ఇంజన్ ఏం చూపించలేదు. మీరు లైవ్లో రండి, ఇంజన్ డ్రైవ్ చేయండి. ఇంజన్ పరంగా నాది గ్యారంటీ. ఇంజన్, సస్పెన్షన్, ఏసీ సూపర్గా ఉంటాయి అన్నమాట. జస్ట్ నేను కారు చూపించదలుచుకున్నాను ఇప్పుడైతే. వీడియో చాలా లెంత్ వస్తుంది, ఇప్పటికి 12 minutes అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్ వోక్స్వేగన్ వెంటో 1.6 డీజిల్ ఇంజన్, 22 నుంచి 24 వరకు హైవే మీద మైలేజ్ వస్తుంది. కంప్లీట్ మోడిఫైడ్ అన్నమాట. ఎవరికైనా అర్థమైన వాళ్ళు మీరు మార్కెట్ రేట్ చూసుకుంటే నార్మల్ వెహికల్స్, అంటే నార్మల్ అంటే ఇప్పటి వరకు యూజ్ చేసిన వెహికల్స్ మనకి OLXలో కావచ్చు, కార్ బజాజ్లో కావచ్చు, స్పిన్నీ, ట్రూ వాల్యూ కార్ ఏదైనా, ఇందులో మార్కెట్ వాల్యూ 3 లక్షల నుంచి 3,40,000 వరకు నడుస్తుందండి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అన్నమాట. ఈ కార్ కొంచెం మనం మోడిఫికేషన్ చేసాం కాబట్టి నాకు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది దీనికి. సో నేనైతే ఫైనల్గా 3,75,000 రూపాయలు, 3,75,000 రూపాయలకి హానియా కార్ డెకర్స్ తరపు నుంచి ఆఫర్ చేస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. బార్గెనర్స్ ఎవరైనా డీలర్స్ ఉంటే ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఒక న్యూ కార్ తీసుకొని వాళ్ళకి ద పర్ఫెక్ట్ ఒక మంచి కార్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మోడిఫికేషన్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు కాల్ చేయండి. రేట్ బార్గెనింగ్ చేయడానికి మాత్రం దయచేసి కాల్ చేయవద్దు. వచ్చి కార్ చూడండి. ఒక మోడిఫికేషన్ ఎందుకు చేస్తున్నామంటే దాని హార్ట్ ఏదైతే ఉందో, ఇంజన్ సూపర్గా ఉంది అంటేనే నేను ఇంత చేశాను అన్నమాట. సో అది అర్థం చేసుకున్న వాళ్ళు కావాలి ఈ ప్రైస్కి అనుకుంటే కాల్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను రీజనబుల్గానే ప్రైస్ చెప్పానని నేను అనుకుంటున్నాను. కావాలంటే మీరు వోక్స్వేగన్ వెంటో, అది కూడా 1.6 ఇంజన్ నడిపిన వాళ్ళకి తెలిసిద్ది. థ్యాంక్ యూ సో మచ్ అండి.